अपने मुंह को खोलें। हालेलुया అందరికి వచ్చిన మాటే పలకండి हालेलुया 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 यीशु तेरा नाम सबसे है महान। स्वर्गीय पिता धन्यवाद देते हैं यीशु के नाम से। पिता धन्यवाद देते हैं, हालेलुया। तेरी स्तुति करते हैं, तेरी महिमा करते हैं प्रभु जी, हालेलुया। तेरी आराधना करते हैं परमेश्वर। आइए अपनी आंखों को बंद करें और हम प्रार्थना करेंगे। स्वर्गीय पिता, प्रभु यीशु के नाम से हम आपके पास आते हैं और दुआ करते हैं प्रभु आज की शाम आपका गाढ़ा अभिषेक सामर्थ यहां पर काम करने पाए, आपकी महिमा होने पाए, अंधकार की सारी योजनाएं फेल हो जाएं और यीशु के नाम को आदर मिले, यीशु के नाम से आमीन आमीन। बैठ जाइए, కూర్చోండి। परमेश्वर पिता का धन्यवाद हो, తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను। और उसके ही बड़े नाम की महिमा हो। ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక। आज की शाम आशीष की शाम है, ఈ రోజు ఆశీర్వాదాల సాయంత్రం। కూర్చోండి అమ్మా। क्योंकि आज की शाम भी यीशु मसीह हमारे मध्य है। యేసు ప్రభు ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు। वो भला है, ఆయన గొప్పవాడు, वो अच्छा है। మనందరికీ చాలా మంచివాడు। प्रेज द लॉर्ड। హల్లెలూయా। आज सुबह हमने पतरस की सास के बारे में बात किया। ఈరోజు ఉదయం పేతురు గారి యొక్క అత్తను గురించి మనం మాట్లాడుకున్నాం। आज सुबह हमने पतरस की जो मदर इन लॉ थी उसके विषय में बात किया था। యేసు ప్రభు యొక్క శిష్యుడైన పేతురు అత్తను గురించి ఈరోజు ఉదయం ధ్యానం చేశాం। और आज की शाम అయితే ఈరోజు సాయంకాలం मैं एक ऐसे परिवार के बारे में बात करना चाहता हूँ, నేను మరొక కుటుంబాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నాను। जिस फैमिली के अंदर 5 बहनें थी। ఏ కుటుంబంలోనైతే 5 అక్క చెల్లెలు ఉన్నారో వారి గురించి నేను మాట్లాడబోతున్నా। ये एक ही परिवार के अंदर 5 बहनें पैदा हुई। ఆ ఇంటిలో 5 కుమార్తెలు పుట్టారు। उनका कोई भाई नहीं था, వాళ్ళకి అన్న లేడు, అటు తమ్ముడు లేడు। उनके परिवार में उनका कोई भी एक भी भाई नहीं था। ఒక్కడైనా మగపిల్లడు ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ 5 ఆడపిల్లలే ये పుట్టారు। 5 बहनें एक ही परिवार के अंदर, एक ही फैमिली के अंदर ये 5 बहनों का एक रिश्ता था। ఈ 5 కూడాను ఒకే ఇంట్లో పుట్టారు, ఒక రక్త సంబంధులు। और ये 5 बहनों जो थी, एक समय आया जब इनके पिता की मृत्यु हो गई। ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో ఈ 5 అక్క చెల్లెల యొక్క తండ్రి చనిపోయాడు। और पिता की मृत्यु होने के बाद ఆ తండ్రి గారు చనిపోయిన తర్వాత ये 5 बहनें जो हैं, ఈ 5 అక్క చెల్లెళ్ళు एक बड़ी ताकत और हिम्मत रखती हैं। వారు తమకు తాము ఒక బలమైనటువంటి వారు తమకు తామే हिम्मत ताकत रखती है, ధైర్యం వహించి ముందుకు సాగటం మొదలుపెట్టారు। एक ऐसे व्यक्ति की बेटी है जो इजराइल में से एक पाया व्यक्ति था, इजराइलियों में से एक व्यक्ति था। ఈ ఇశ్రాయేలీల్లో ఒక వ్యక్తి అయినటువంటి ఆయన కూతుర్లు 5। और ये उस समय में मृत्यु होती है जब एक जाजक था जिसका नाम एलियाजर था। एलियाजर అక్కడ ఒక వ్యక్తి ఎలియాజర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు। और इस
5 बहनों के बारे में ఈ ఐదుగురు సహోదరులను గురించి విన్నాడు. बाइबल के अंदर బైబిల్లో गिनती 27 नंबर 27 चैप्टर 27వ అధ్యాయము, సంఖ్యాకాండం 27వ అధ్యాయం और पहले वचन से जब हम पढ़ते हैं మొదటి వచనం నుంచి మనం కిందకి చదువుకున్నట్టయితే और उसके 11 वचन तक 11వ వచనం దాకా చదివితే మనకు అర్థమవుతుంది. कोई एक जन जरूर पढ़े ఒక వ్యక్తి ఎవరైనా చదవండి. और जल्दी से पढ़े. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో పెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలెఫెహాదు హోసేరు కుమారుడును గిలాదు మనవడును మాకీరు మునిమనుడును అయి ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యం మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిన మనవి చేయగా, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తం. నిత్యముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడలా మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. వానికి కుమార్తె లేని ఎడలా వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వాని అన్నదమ్ములు లేని ఎడలా వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. వారి తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇవ్వవలెను. వాడు దాని స్వాధీనపరుచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీలకు విధింపబడిన కట్టడ. प्रेज द लॉर्ड. హల్లెలూయా. यहाँ पर एक ही पिता की 5 बेटियां हैं. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒక వ్యక్తికి 5 కూతుర్లు ఉన్నారు. इनका कोई भाई नहीं है, వాళ్ళకి సహోదరుడు లేడు. लेकिन इनके पास कुछ भूमि थी. అయితే అతనికి కొంత పొలం ఉంది. इनके पास कुछ जमीन थी, भूमि थी, పొలం ఉన్నది. और इनके पिता के मरने के बाद ఆ తండ్రి చనిపోయిన తర్వాత उस समय में ఆ సమయంలో एक बड़ा कानून था. అక్కడ ఒక నిబంధన ఉన్నది. अगर भाई नहीं है ఒకవేళ వారికి అన్నదమ్ముడు లేకపోతే और उनका जो लैंड जमीन है वो चाचों के पास चला जाता था. ఆ యొక్క పొలము వాళ్ళ తండ్రి గారి యొక్క అన్నదమ్ములకు వెళ్ళిపోద్ది. और ये एक बड़ी उस समय में कानून था. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక చట్టం. लेकिन इनके पिता के मरने के बाद అయితే ఈ తండ్రి చనిపోయిన తర్వాత ये 5 बहनें ఈ 5
సహోదరులు वचन 2 में लिखा है, రెండో వచనం రాయబడింది, मूसा और अलेजर याजक और प्रधानों और सारी मंडली के सामने मिलाप वाले तंबू के द्वार पर खड़ी होकर बात करने लगी। రెండో వచనం చూడండి, వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద మోషే ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పనదేమనగా, ये 5 बहनें जो हैं, ఈ ఐదుగురు సహోదరులు उस समय मूसा से बात करना बहुत कठिन था। వారు కోపంతో మాట్లాడటం అనేది చాలా కఠినమైన విషయం. याजक से बात करना भी कठिन था, అది యాజకులతో మాట్లాడటం చాలా కఠినమైన విషయం. और उससे भी कठिन था प्रधानों से बात करना। ఈ కోపంతో ప్రధాన యాజకులతో మాట్లాడటం అంటే చాలా కఠినమైన लेकिन ये 5 విషయం. बहनों के अंदर, అయితే ఈ యొక్క ఐదుగురు సహోదరుల మధ్యలో आज मैं आपके साथ ఐదుగురు కలిసి इन 5 बहनों के अंदर जो खूबियां हैं उनके बारे में बात करना चाहता हूं। इनके अंदर जो क्वालिटी है, వారి తరపున వారి నిమిత్తం ప్రధాన యాజకులతో మాట్లాడటం, వారికి ఉన్నటువంటి ఒక శక్తి, सबसे पहली क्वालिटी, వారిలో ఉన్నటువంటి అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక సామర్థ్యం. वो उधर क्या देख रहे हैं? అమ్మ అటు ఎవరు చూడగాకండి, ఇటు చూడండి, ఇటు చూడండి. వచ్చే పోయే వాళ్ళు కలగదు, దృష్టి పెట్టి జాగ్రత్తగా వింటే ఆశీర్వదించబడతారు. దిక్కులు చూడకూడదు, పిల్లలు తాడుకోకూడదు, కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా వింటే విన్న 4 మాటలు హృదయంలో పనిచేస్తాయి, ఆశీర్వదించబడతారు. ये 5 बहनें जो हैं, ఈ ఐదుగురు సహోదరులు, पहला पॉइंट, మొదటి మాట, इनके अंदर यूनिटी है, यूनिटी। వారి మధ్య ఐక్యత అనేది ఉంది. ये 5 की 5 एक ही बार बात करना चाहती हैं। ఈ ఐదుగురు సహోదరులు ఒకే మాట మీద వెళ్ళి మాట్లాడాలి. ये एकता में है, यूनिटी में है। ఈ ఐదుగురు సహోదరుల మధ్య ఐక్యత అనేది ఉంది. और ये बात करने के लिए ఈ ఐదుగురు కలిసి जो काम उस समय का कानून था उसके अंगेस्ट जाकर बात करती हैं। ఈ ఐదుగురు కలిసి ఏం చేశారంటే, ఆ సమయంలో ఏ చట్టం అయితే శాసనం అయితే ఉందో దానికి వ్యతిరేకంగా పోయి ప్రధాన యాజకులతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. आप जानते हैं जब पिताजी मृत्यु हो जाती है, మీకు తెలుసు కదా, తండ్రి చనిపోయాక उनके फादर की मृत्यु हो चुकी है, ఆ తండ్రి అంతా, ఆ తండ్రి యొక్క కుటుంబమే చనిపోయినట్టు. जब पिता की मृत्यु होती है तो आदमी अंदर से टूट जाता है। ఆ తండ్రి చనిపోయినటువంటి ఆ వ్యక్తుల గుండె బద్దలైపోద్ది. इनका जो पिता था, వారి యొక్క తండ్రి, उसकी मृत्यु हो गई, ఆ తండ్రి చనిపోయాడు. और ये यादर अपने पिता की मृत्यु के बारे में बात करती हैं। ఆ చనిపోయిన తండ్రి యొక్క మరణాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. वचन 3 में लिखा है, 3వ వచనం రాయబడింది, वो कहती हैं, వాళ్ళు అంటున్నారు, हमारा पिता अपने ही पाप के कारण मर गया है। మా నాన్నగారు తన పాపంతోనే తను చచ్చిపోయాడు. ये 5 बहनें ఈ ఐదుగురు సహోదరులు अपने पिता के पाप को छुपाना नहीं चाहती। ఆ ఐదుగురు సహోదరులు కూడా కలిసి వాళ్ళ తండ్రి గారు చేసిన పాపాన్ని దాచిపెట్టుదామన్న ఆలోచన వాళ్ళకి లేదు. और वो कहती हैं, వాళ్ళు అంటున్నారు, उनके कोई पुत्र नहीं है, उनका कोई बेटा नहीं है। ఆయనకి కొడుకు లేడు. और वो कहती हैं, వాళ్ళు అంటున్నారు, हमारा पिता कोरा की मंडली से नहीं था, कोरा की मंडली से नहीं था, మా నాన్నగారు కోరహు యొక్క సమూహంలో లేడు. लेकिन हमारा वो भाग जो है, మా నాన్నగారు, हमारे पिता का कोई पुत्र ना होने के कारण మా నాన్నకి కొడుకులు లేని కారణం చేత वो सब जमीन चाचों के पास चली गई है। మా యొక్క తండ్రి సంపాదించినటువంటి ఆ ఆస్తి పొలము మా బాబాయ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. अगर पिताजी के पास बेटा होता ఒకవేళ తండ్రి దగ్గర కొడుకులు కానీ ఉన్నట్టయితే तो उन बहनों का भाई जो है, ఆ సహోదరుల యొక్క సహోదరుడు, वो जमीन उनके भाई की होती। ఆ యొక్క సహోదరుడికి సొంతం అవుతుంది స్వాస్థ్యం. इसका मतलब उस समय बेटियों के लिए कुछ नहीं था। దాని అర్థం ఏంటంటే, అప్పుడు కాలంలో ఆడపిల్లలకి తండ్రి ఆస్తి మీద ఏ అధికారం ఉండదో. आज भी कई स्टेट ऐसी हैं ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఎలా ఉందంటే, जो माँ बाप की प्रॉपर्टी है ఆ అమ్మ నాన్నకు ఉన్నటువంటి ఆస్తి वो लड़कियों को नहीं मिलती है, ఆడపిల్లలకు దొరకదు, वो बेटों को दी जाती है। వాళ్ళ కుమారులకే ఇస్తారు. अगर किसी का 5 एकड़ जमीन है ఎవరికన్నా 5 ఎకరాల పొలం ఉందనుకో, और उस घर में 2 बेटे और 3 बेटी हैं,
ఓ ముగ్గురు కూతుర్లు ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకో. वो 2.5 एकड़ जमीन मतलब 2.5 एकड़ जमीन और एक भाई को मिलेगी और 2.5 एकड़ जमीन दूसरे भाई को मिलेगी. ఒక కొడుకు 2.5 ఎకరం మరో కొడుకు 2.5 ఎకరం పొలాన్ని పంచుకుంటారు. बेटियों के लिए कुछ नहीं है, ఆ ముగ్గురు కూతుర్లకి ఒక మొక్క కూడా ఇరా. लेकिन आज मैं कुछ कहना चाहता हूं. అయితే నేను మీతో ఈ రాత్రి ఒక విషయం చెప్పాలనుకున్నా. उस समय भी बेटियों के लिए कुछ नहीं था. ఆ సమయాన ఆడపిల్లలకు పొలం మీద తండ్రి ఆస్తికి మీద ఏ అధికారం ఉండదు. और ये उस समय में ఆ సమయంలో एक बड़ी हिम्मत के साथ వాళ్ళు బహుధైర్యంతో मूसा से बात करती हैं, మోషేతో మాట్లాడారు, एलियाजर याजक से बात करती हैं, ప్రధాన యాజకుడు ఎలియాజరుతో మాట్లాడారు, प्रधानों से बात करती हैं ప్రధానులతో మాట్లాడారు, और मिलाप वाले तंबू के पास जाकर खड़ी हो जाती हैं. సమాజం మందిరం యొక్క ద్వారబంధం దగ్గర వెళ్ళి నిలబడ్డారు. और वो एक साथ बात करती हैं. వాళ్ళంతా ఐక్యంగా ఒకేసారి మాట్లాడారు. अगर आपके परिवार के अंदर यूनिटी है, ఒకవేళ నీ కుటుంబంలో अगर आपके परिवार के अंदर यूनिटी है, एकता है, నీ కుటుంబంలో ఒక ఐక్యత గాని నీకు కలిగి ఉన్నట్టయితే जो काम हो नहीं सकता ఏ పని అయితే అవ్వదు అనుకుంటామో ఆ పని అవుతుంది. वो हो जाएगा. ఆ పని అవ్వదు అనుకున్న పని ఖచ్చితంగా అయి తీరుతుంది. लेकिन आपके परिवार के अंदर यूनिटी का होना बहुत जरूरी है. అయితే ఒక సంగతి గుర్తుంచుకోవాలి, ఏంటంటే నీ కుటుంబంలో ఐక్యత అనేది ఉండాలా. जिस कलीसिया के अंदर ఏ సంఘంలో అయితే यूनिटी है, ఐక్యత అనేది ఉంటుందో, जिस परिवार के अंदर ఏ కుటుంబంలో ఐక్యత यूनिटी है, ఐక్యత ఉంటుందో वहां चमत्कार होते हैं. అక్కడ ఏ పని ఆగదో అన్ని పనులు అయిపోతాయి. जॉन चैप्टर 17 वर्स 21 యోబు గ్రంథం 17 అధ్యాయం 21వ వచనంలో చూస్తే यीशु ने कहा, యేసు అంటున్నాడు, हे पिता, తండ్రి जैसा तू और मैं एक हैं, मेरे लोग सब एक हो जाएं. క్షమించాలి, యోహాను సువార్త 17 అధ్యాయం 21వ వచనం, యోబు కాదు, యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో తండ్రికి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండునట్లు వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నా. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారు అందరూ ఏకమై ఉండవలనని నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నా. మనము ఏకమై ఉండులాగిన వారును ఏకమై ఉండవలనని. ఆమేన్. उस समय में ఆ సమయంలో वो मूसा से बात करती हैं. మోషేతో మాట్లాడుతున్నారు. यीशु कहता, पिता आप और मैं एक हैं. అలాగనే యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నాము. पिता और पुत्र के अंदर एक बड़ी यूनिटी है. ఈ తండ్రి కుమారుల మధ్య ఐక్యత అనేది ఉన్నది. कलीसिया के अंदर यूनिटी का होना बहुत जरूरी है. సంఘం మధ్యలో ఐక్యత ఉండటం అనేది అనివార్యం, తప్పనిసరి. पति और पत्नी के अंदर यूनिटी का होना बहुत जरूरी है. భార్య భర్త మధ్య ఐక్యత ఉండటం అనేది అత్యవసరం. परिवार के अंदर यूनिटी का होना जरूरी है. కుటుంబంలో ఐక్యత కలిగి ఉండటం అనేది అనివార్యం, తప్పనిసరి. और दूसरी बात, రెండవ మాట, ये बहनों के अंदर एक बड़ी हिम्मत है बात करने के लिए. మాట్లాడటానికి ఈ సహోదరుల 5 మధ్య ధైర్యం ఉన్నది. इसीलिए वो मिलकर बात करने लगी हैं. అందుకే వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నారు, కలిసి మాట్లాడుతున్నారు. वो मूसा से बात करती हैं. వాళ్ళు మోషేతో మాట్లాడుతున్నారు. उस समय में ఆ సమయంలో कोई भी सीधा परमेश्वर से बात नहीं कर सकता था. ఎవరు కూడా దేవునితో మాట్లాడకూడదు. वो मूसा से बात करती हैं వాళ్ళు మోషేతో మాట్లాడతారు, और मूसा परमेश्वर से बात करता है. మోషే దేవునితోటి మాట్లాడతాడు. लेकिन आज के समय में అయితే ఈ సమయంలో हम सीधा परमेश्वर से बात कर सकते हैं. మనం నేరుగా దేవునితో మాట్లాడుకోవచ్చు. हम परमेश्वर से बात कर सकते हैं. డైరెక్ట్ గా మనం దేవునితో మాట్లాడుకోవచ్చు. यीशु ने कहा, యేసు అన్నారు, जो कुछ तुम ఏదైతే మీరు అడుగుతారో मेरे नाम से నా నామం పేరట पिता से मांगोगे, నేటి నుండి ఏదైతే నా నామం పేరట తండ్రిని అడుగుతారో वो सब मैं तुम्हें दे दूंगा. అవన్నీ మీకు అనుగ్రహిస్తాను. और मूसा అప్పుడు మోషే परमेश्वर से बात करने के लिए गया.
దేవునితో మాట్లాడటానికి వెళ్ళాడు. वो मूसा परमेश्वर से जब बात करता है, మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. नंबर 27 27 వచనం చూడండి. वर्स 6, 27:6. యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను. నిత్యముగా వారి తండ్రి స్వాస్థ్యమునకు వారు వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చంద చేయవలెను. ओके, 5वें वचन में लिखा है, 5వ వచనంలో రాయబడింది. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా. बस मूसा మోషే परमेश्वर से बात करता है. దేవునితో మాట్లాడుతున్నాడు. 5 बहनें, 5 సహోదరులు ఎవరితో మాట్లాడారు? कोई 5 बहनें खड़ी हो जाएं. ఎవరైనా 5 సహోదరులు ఉన్నారా? 5 సహోదరులు ఉన్న వాళ్ళు నిలబడండి. 5 बहनें, 5 సహోదరులు. कोई भी 5 बहनें. కోయి हाँ, ఎవరైనా 5 సిస్టర్లు లేచి నిలబడండి. 5 సిస్టర్లు ఎవరైనా పర్లేదు. 5 सिस्टर 5 సిస్టర్లు కావాలా? जल्दी से खड़े हो जाएं. త్వరగా నిలబడండి. ఒక 5 నిలబడండి సిస్టర్లు. उदाहरण के लिए, एग्जाम्पल के लिए समझाना चाहता हूं. ఉదాహరణ కోసం జనానికి అర్థమయ్యేదానికి చూపించడానికి ఎగ్జాంపుల్. शर्म आती है. సిగ్గుపడక్కర్లా. ఒక 5 నిలబడండి. ఇంకొక 3 నిలబడండి. वाह, क्या बात है. 3, 4, ఇంకొకరు నిలబడండి. 5 नंबर. यस, सामने आइए. ముందుకు రండి. 5 ముందుకు రండి. ముందుకు రండి అమ్మా. ఇటు రండి, ఇటు రండి. फॉर एग्जाम्पल, ఉదాహరణకి ये 5 बहनें हैं ఈ 5 సహోదరులు. और ये किसके पास जाती हैं? వీళ్ళు 5 సహోదరులు ఎవరి దగ్గరికి వెళ్తారు? मूसा के पास. మోషే వద్దకు వెళ్ళారు. अब कौन मूसा है यहाँ? ఇక్కడ మోషే ఎవరు? మోషే ఎవరు? कोई एक मूसा आइए. ఇక్కడ ఎవరైనా మోషే ఉన్నారా? మోషేలు ఎవరు లేరా? कोई मूसा नहीं बनना चाहता. ఎవరో మీలో మోషే అవ్వాలని అనుకోవట్లేదా? इमानुएल आइए. హల్లెలూయా. मान लीजिए ये मूसा है. ఈయనే మోషే అనుకోండి. కాసేపు ఇట్లా ఆయన కాసేపు మోషే గారు అనుకోండి. ये 5 बहनें ఈ 5 సహోదరులు వచ్చి ये मूसा के पास आई हैं. ఈ మోషే పాస్టర్ గారికి చెప్పారు. मूसा మోషే इन 5 बहनों की बात को सुनता है. ఈ 5 సహోదరులు చెప్పిన మాటలన్నీ ఈ మోషే విన్నాడు. ये 5 बहनें, ఈ 5 సహోదరులు इनके अंदर यूनिटी है. వాళ్ళ మధ్య ఐక్యత ఉంది. एक ही बात करने के लिए ఒకే మాట మీద ఉండటానికి 5కి ఐక్యత ఉంది. सबका एक ही विश्वास है. విశ్వాసంతో చెప్తారు. सब हिम्मत रखती हैं. అందరికి 5కి ధైర్యం ఉంది. ये 5 में से ఈ 5లో ये नहीं कहती, एक ये नहीं बोल रही, एक इनमें से ये नहीं बोल रही कि हम आपके साथ नहीं हैं. एक बहन ये नहीं कहती हम आप जाओ, हम आपके साथ नहीं जाएंगे. మేము రావులే నువ్వు అని ఎవరు అనరు. అయినా 5 ఎక్కడికి వెళ్దాం రమ్మా అంటే అందరూ వెళ్దాం పద ఒక మాట మీదే ఉంటారు. ये 5 बहनों के 2 ग्रुप नहीं है. ఈ 5లో మధ్యలో 2 గుంపులు లేవు. ఒకటే గుంపు అందరిది. ये 5 की 5 5కి 5 ये मूसा के पास आई हैं మోషే గారి దగ్గరికి వచ్చారు. और मूसा से बात करती हैं. మోషేతో మాట్లాడుతున్నారు. जो काम हो नहीं सकता, ఏ పని అయితే అవ్వదనుకుంటారో, जो उस समय इजराइल के अंदर कानून नहीं था, ఆ ఇశ్రాయేలీల మధ్యలో ఒక చట్టం ఉంది. वो बात करती हैं. ఆ చట్టాన్ని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. एलियाजर से बात करती हैं, एलियाजर से बात करती, याजक से, ఎలియాజర్తో యాజకుడితోటి మాట్లాడుతున్నారు. और प्रधानों से बात करती हैं. ప్రధానులతోటి మాట్లాడుతున్నారు. जहां कोई याजक भी हो सकता है, एलियाजर भी हो सकता है. इधर कोई एलियाजर, ఎవరైనా ఎలియాజర్ ఉన్నారా? ఇక్కడ ఎవరైనా कोई एलियाजर है इधर? ఇక్కడ ఎవరైనా ఎలియాజర్లు ఉన్నారా? कोई एलियाजर नहीं बनना चाहता. ఎవరు ఎలియాజర్ కావాలనుకోవట్లా. और యాజకుడు, ప్రధాన యాజకుడు, वो याजक थे. ఆయన యాజకుడు. और प्रभु के याजक यहाँ हैं. యాజకుడు ఎవరైనా ఉన్నారా? आइए याजक आइए, याजक लोग आइए. యాజకుడు, ये याजक लोग हैं. ఈ యాజకుడు ఎవరు? और इसके बाद प्रधान है वहां पर. అక్కడ ప్రధానులు ఉన్నారు. प्रधान आइए उठकर.
ప్రధానిగా ओ कोई प्रधान नहीं बनना चाहता। ఈ ప్రధాన అయిన आइए प्रधान लोग आइए। अब ये बहनें इनके पास आई हैं। ఈ సహోదరులందరూ కలిసి एग्जाम्पल उदाहरण दे रहा हूं। ఉదాహరణ కోసం మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నారు. और ये मूसा है, ఈయనేమో మోషే, इनकी सुनता है। వీళ్ళు చెప్పిందంతా వింటాడు. याजक भी सुनते हैं యాజకులు కూడా విన్నారు, और प्रधान भी सुनते हैं। ప్రధానులు కూడా విన్నారు. ये सब सुनने के बाद అందరు విన్న తర్వాత याजक वहीं रुक जाते हैं, యాజకుడు ఎక్కడికి వెళ్తారు? प्रधान भी उधर ही रुक जाते हैं। ప్రధానులు అక్కడే ఉండిపోతారు. मूसा మోషే మాత్రం इनकी बात को लेकर వీళ్ళు చెప్పిన మాటలన్నీ మోసుకుని परमेश्वर के पास जाता है, దేవుని సన్నిధిలోనికి వెళ్తాడు. और वो अपनी बात को परमेश्वर के सामने, इनकी बात को परमेश्वर से बोलता है। ఈ ఐదుగురు చెప్పిన సంగతులన్నీ ఆలకించి మోషే దేవుని దగ్గర వెళ్ళి మొర్రపెట్టి వీళ్ళ మనవంతా దేవునికి చెప్పి దేవుడు చెప్పిన దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి చెబుతాడు. और जब मूसा, మోషే ఎప్పుడైతే ये मूसा ఈ మోషే परमेश्वर से बात करता है, దేవునితో మాట్లాడేటప్పుడు नंबर 6 ఆరో वर्स 6, వచనం परमेश्वर उसका उत्तर देता है। దేవుడు సమాధానం చెబుతున్నాడు. యెహోవా మోషేతో ఇలాగ చెప్పాను, చెప్పినది యుక్తము, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు నిత్యముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి భూస్వాస్థ్యమును వారి స్వాధీనం చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లా చెప్పవలెను, ఇశ్రాయేలుతో ఇలా చెప్పవలెను. ఒకడు కుమారుడు లేక చాలు చాలు. मूसा को परमेश्वर क्या बोलता है? మోషేతో దేవుడు ఏం చెప్పాడు? सलोफाद की बेटियां ठीक कहती हैं। ఈ షలోఫెహాదు కుమార్తెలు వాళ్ళు సరైనదే వాళ్ళు కోరింది, वो झूठ नहीं बोल रही, వాళ్ళు అబద్ధం చెప్పలే, నిజమే చెప్పారు. उनका भूमि उनको चाहिए। వారి తండ్రి భూమి వాళ్ళకే చెందాలి. कोई बता सकता वो भूमि क्यों लेना चाहती हैं? वो क्यों लेना चाहती थी? लैंड क्यों चाहिए उनको? మీకెందుకు పొలం? ఆడపిల్లలు అయితే అరకొండ పోండి అని ఎవరైనా అన్నారా? అనలా. హల్లెలూయా. वो जमीन क्यों चाहिए उनको? వాళ్ళకి పొలం ఎందుకు? ఆడపిల్లలు కదా, వాళ్ళకి ఎందుకు పొలం? आप जानते हैं उनको जमीन क्यों चाहिए? మీకు తెలుసా పొలం ఎందుకో వాళ్ళకి అవసరమా? क्योंकि वो अपने पिता के नाम को जिंदा रखना चाहती हैं। ఎందుకనగా వాళ్ళ నాన్న పేరు మీద అక్కడ పొలం ఉంది. वो अपने पिता के नाम को बढ़ाना चाहती हैं। వాళ్ళ నాన్న యొక్క పేరుని వృద్ధి చేయాలని అనుకున్నారు వాళ్ళు. उनके पिता की मृत्यु हो चुकी थी, వారి తండ్రి యొక్క ఆస్తి వాళ్ళకి చెందాలి అనుకున్నారు. और वो अपने पिता के नाम को खत्म होने नहीं देना चाहती। వారి తండ్రి యొక్క పేరు మాసిపోవటం వాళ్ళకి ఇష్టం లేదు. वो जमीन किसके पास चली गई थी? ఆ తండ్రి యొక్క ఆస్తి ఎవరికి చెందింది? इन 5 बहनों की जमीन चाचों के पास चली गई। వీళ్ళ యొక్క ఐదుగురికి చెందాల్సినటువంటి ఆస్తి అంతా వాళ్ళ బాబాయిలకి వెళ్ళిపోయింది. पहला आदम जब पाप किया, మొదటి ఆదాం పాపం ఎప్పుడైతే చేశాడో हम सबकी आशीषें రావాల్సిన ఆశీర్వాదాలన్నీ शैतान के हाथ में चली गई। సైతాన్ చేతిలోకి వెళ్ళిపోయినాయి. लेकिन यीशु मसीह दुनिया में आया, ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడో उसने एक समय क्रूस के ऊपर अपने पिता से बात किया। యేసు ప్రభు సిలువలో ఏలాడుతూ తండ్రితో మాట్లాడాడు. और वह क्रूस के ऊपर अपना प्राण दे दिया, ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని ఇచ్చాడు, ताकि खोया हुआ सब कुछ हमें वापस मिल जाए। మనమంతా పోగొట్టుకున్న ఆస్తి అంతటిని, మన తండ్రి ఆస్తి అంతటిని తిరిగి మన చేతుల్లో పెట్టడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ये 5 बहनों की बात, ఈ ఐదుగురు సహోదరుల యొక్క మనవి ये मूसा से बात करती हैं। మోషేతో మాట్లాడతారు. मूसा परमेश्वर से बात करता है, మోషే దేవునితో మాట్లాడతాడు. लेकिन यीशु मसीह అయితే యేసు ప్రభు हम सबके लिए, మనందరి కోసం, हम सबके लिए మనందరి కోసం परमेश्वर से बात करता है। దేవునితో మాట్లాడుతున్నాడు. और वो जो सब कुछ हमारा खो गया था, నీవేదైతే కోల్పోయావో పోగొట్టుకున్నావో అదంతటిని తిరిగి మరలా మనకి ఇవ్వడానికి, वो सब आशीषें, ఏ ఆశీర్వాదం అయితే పోగొట్టుకున్నావో, वो सब आशीषें పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ जो शैतान के हाथ में चली गई, మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాలు సాయితాని చేతిలో చిక్కిపోయినాయి.
पाप के कारण, మనం చేసిన పాపం కారణంగా, आदम के पाप के कारण, ఆదాము చేసిన పాపం కారణంగా, उस पाप के कारण అతని పాపం వల్ల सारी आशीषें మనకు రావాల్సిన చెందవలసిన ఆశీర్వాదాలన్నీ शैतान के हाथ में चली गई थी, సాతాను చేతిలోకి వెళ్ళిపోయినాయి. लेकिन यीशु मसीह क्रूस पे टांग दिया गया। అయితే యేసు ప్రభు మనందరి కోసం ఈ శిలువలో వేలాడాడు. उसके हाथ और पांव में कीलें ठोक दी गई। ఆయన కాళ్ళు చేతుల మీద మేకులు కొట్టబడ్డాయి. मेरे और आपके लिए यीशु मसीह ने क्रूस के ऊपर लहू बहा दिया। నీ కొరకు నా కొరకు యేసు ప్రభు కల్వరి శిలువలో మేకులతో కొట్టబడ్డాడు. मेरे और आपके लिए यीशु मसीह ने प्राण दिया है, నీ కోసం నా కోసం యేసు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ताकि मेरी और आपकी खोई हुई सारी आशीषें यीशु के नाम से वापस लौट के आ जाएं। నీవు నేను కోల్పోయిన దేవుడు మనకిచ్చి మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ యేసు నామములో తిరిగి మనకు వచ్చునుగాక. ताकि आज हम यीशु ఆమేన్ से बात చెప్పండి. कर ఆమేన్ पाएं, అనండి. ताकि आज हम यीशु से बात कर पाएं। దానికే అందుకే దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ये 5 बहनें, ఈ ఐదుగురు సహోదరులు ये अपनी जमीन के बारे में बात करती हैं, వారు తమ స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. अपने पिता की भूमि के बारे में बात करती వారి हैं। తండ్రి ఆస్తిని గురించి మాట్లాడుతున్నారు. लेकिन यीशु मसीह, అయితే యేసు ప్రభు हम जो भूమి हैं, మనం ఆయన భూమివి, हम जो जमीन से निकले हुए हैं, మనము భూమి నుంచి తీయబడ్డ వాళ్ళం, हम जो मट्टी के बनाए गए हैं, మట్టి చేత తయారు చేయబడిన వాళ్ళం. उसने हमारा मूल्य चुकाया है। అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు మన తరపున. और पिता और पुत्र के अंदर एक बड़ी यूनिटी है, తండ్రి కుమారుల మధ్య ఐక్యత ఉంది. इसलिए ये परमेश्वर पिता ने అందుకనే పరలోకపు తండ్రి అయిన దేవుడు यीशु का मूल्य दे दिया। యేసు ప్రభు తన కుమారుణ్ణి మన కోసం బలి అయిపోవటానికి ఇచ్చాడు. जो हमारा भाग, మన యొక్క పాపం కారణాన, पाप के कारण जो हमारा भाग था शैतान के हाथ में चला गया था, మనం చేసిన పాపాన్ని బట్టి మనకు రావలసిన భాగం సాయితాను దొంగిలించి దోసుకొని పోయాడు. यीशु मसीह दुनिया में आया యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. और वो सारा खोया हुआ सब कुछ यीशु के द्वारा रिटर्न वापस लौट आया है। మనము పోగొట్టుకున్న ఆస్తి అంతటిని మన తండ్రికి మనకిచ్చిన ఆశీర్వాదాన్ని సాతాను దొంగిలించిన దాన్ని యేసు ప్రభు వచ్చి సైతాన్ని ఓడించి వాడి చేతిలో నుండి మన ఆస్తిని మనకిచ్చాడు. इसलिए आज जो कुछ मेरे यीशु का है, అందుకనే ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, जो कुछ मेरे यीशु का है, నా యేసుకు ఏదైతే సంబంధించి చెందిందయిందో, वो मेरा है, నా యేసుకు చెందిందంతా నాదే. वो मेरा है। నా యేసుకు చెందిందంతా నాదే. जो कुछ मेरे यीशु का है, యేసు నాలో ఉంటున్నాడు. जो कुछ मेरे यीशु का है, యేసుకు చెందింది ఏదైతే ఉందో वो सब मेरा है। అవంతా నాదే. स्वर्ग मेरे यीशु का है, నా యేసు పరలోకంలో ఉన్నాడు. पृथ्वी मेरे यीशु की है, ఈ భూమి కూడా నా యేసయ్యదే. मेरा स्वर्ग है। పరలోకం నాదే. मैं स्वर्ग और पृथ्वी का मालिक हूँ, నేను పరలోకానికి భూమికి నేను అధికారిని. क्योंकि स्वर्ग मेरे पिता का है, ఎందుకంటే పరలోకం నా తండ్రిది, पृथ्वी मेरे पिता की है। భూమి నా తండ్రిదే. मैं गरीब नहीं हूँ, నేను ఆయనకి చెందిన వ్యక్తిని, मैं धनवान हूँ, నేను ధనవంతుణ్ణి. क्योंकि मेरा यीशु गरीब नहीं है। ఎందుకనగా నా యేసు నా ఆస్తి అంతటిని తిరిగి సంపాదించి నాకు ఇచ్చాడు. और जैसे ये 5 बहनें मूसा के पास गई ఏ రీతిగా అయితే ఐదుగురు సహోదరులు మోషే దగ్గరికి వెళ్ళారో, और उसने हमें पवित्र आत्मा दिया है, అందుకనే తన పరిశుద్ధాత్మను దేవుడు మనకి और वो ఇచ్చాడు. पवित्र आत्मा, ఆ పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ रोमियो चैप्टर 8 वर्ष 26 में लिखा है। రోమా పత్రిక 8:26 రాయబడింది. पढ़ने का जरूरत नहीं है, ఇప్పుడు చదివే టైం లేదులే గాని, पवित्र आत्मा हमारे लिए बात करता है। పరిశుద్ధాత్ముడు మన పక్షాన ఉచ్చరింపచక్యం కాని మూలుగులతో తండ్రితోటి మాట్లాడతాడు. पवित्र आत्मा हमारे लिए बात करता है, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన తండ్రితోటి మాట్లాడతాడు. वो पिता से बात करता है, ఆయన తండ్రితోటి మాట్లాడతాడు. क्योंकि पवित्र आत्मा, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మాట్లాడతాడో, और पवित्र आत्मा పరిశుద్ధాత్మ यीशु मसीह, యేసు ప్రభు, पिता परमेश्वर, తండ్రి అయిన దేవుడు, तीनों की यूनिटी है। వారి ముగ్గురు మధ్య ఐక్యత ఉన్నది. वो तीनों की यूनिटी है। వారి ముగ్గురులో ఐక్యత ఉన్నది. पवित्र आत्मा बात करता है, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. यीशु जान देता है, प्राण देता है। యేసు ప్రభు మనందరి కోసం ప్రాణం పెడతాడు. पिता प्रेम करने वाला प्रेम पिता है,
పరలోకమందున్న తండ్రి మన కోసం ప్రేమ పంచే దేవుడు ఆయన. और परमेश्वर ने सब कुछ पुत्र को सौंप दिया है. పరలోకమందున్న తండ్రి కుమారుడైన యేసు ప్రభు వారికి ఈ భూమి అంతటిని ఆయన చేతికి అప్పగించాడు. वो आपकी सुनने वाला परमेश्वर है. నీ స్వరం ఆలకించేవాడు మన తండ్రి. और जब मूसा ఎప్పుడైతే మోషే परमेश्वर से बात किया, దేవునితో మాట్లాడాడో 6 वचन में लिखा है, नंबर 6, 6వ వచనంలో రాయబడింది. परमेश्वर ने मूसा से कहा, पढ़ने का దేవుడు చదివే టైం చాలతలేండి. हाँ, దేవుడు మోషేతో మాట్లాడాడు. परमेश्वर ने मूसा से कहा, దేవుడు మోషేతో అన్నాడు, सलोफाद की बेटियां ठीक बोलती हैं. షెలోపహాదు కుమార్తెలు న్యాయమే మంచి మాట్లాడుతున్నారు. उनका भाग उनको मिलना चाहिए. వారి భాగం వాళ్ళకి చెందాలి. उनका भाग उनको मिलना चाहिए. వారి భాగం వాళ్ళకి చెందట న్యాయమే. जब आपके परिवार के अंदर यूनिटी होगी, ఎప్పుడైతే నీ కుటుంబంలో ఐక్యత ఉంటుందో, जो काम हो नहीं सकता वो होता चला जाएगा. ఐక్యత ఉన్నప్పుడు ఏ పని అయితే జరగదనుకుంటావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. पहली बात, उन बहनों के अंदर यूनिटी थी. మొదటి మాట, 5 అక్కచెల్లెల మధ్య ఐక్యత ఉన్నది. दूसरी बात, उनके अंदर हिम्मत थी बात करने के लिए. రెండవది, వారి అందరూ ఐక్యంగా కలిసి మాట్లాడటానికి వారి మధ్య ధైర్యం ఉన్నది. आप जानते हैं, మీకు తెలుసా? बैठ जाइए, थैंक यू. కూర్చోండి అమ్మా. ये बैठ जाइए, यहीं प्लीज. ఇక్కడే కూర్చోండి, ఇంటికి పోయి కాదు, ఇక్కడ కూర్చోండి. यहीं पे आप भी यहीं पे. కూర్చోండి, మీరు కూడా అక్కడే और కూర్చోండి. मुझे मूसा फिर वापस चाहिए. మళ్ళా మోషే నాకు కావాలి, అవసరం, మోషేతో పని ఉంది. प्रेज द लॉर्ड. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. ये बहनें ఈ యొక్క సహోదరులు जब बात करने के लिए गई हैं, మాట్లాడటానికి వెళ్ళినప్పుడు परमेश्वर कहता है, దేవుడు అంటున్నాడు, सलोफेद की बेटियां ठीक कहती हैं, ఈ సొలొఫెహాదు కుమార్తెలు అంటున్నారు, और उनकी जो भूमि है उनको दे दीजिए. వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయండి. डबल मिला है उनको. వాళ్ళకి రెట్టింపు వచ్చింది. और उनके पिता का भाग भी उनको दे दीजिए. వాళ్ళ తండ్రి భాగం కూడా వాళ్ళకి ఇచ్చేయండి. उनके पिता का भाग उनको दे दीजिए. వాళ్ళ తండ్రి యొక్క ఆస్తిని వాళ్ళ కూతుర్లకు ఇచ్చేయండి. और 8वें वचन में लिखा है, చివరి మాటలో రాయబడింది, చివరి వచనం, यदि कोई व्यक्ति ఎవరైనా ఒక వ్యక్తి वो निपुत्र मर जाए కొడుకు లేకుండా చచ్చిపోతే और उसका भाग उसकी बेटी के हाथ में सौंप देना. కొడుకు లేకుండా చచ్చిపోయిన వాళ్ళ ఆస్తిని వాళ్ళ కూతురికి అప్పగించండి అని ప్రభు చెప్పాడు. सुनो, వినండి, सुनो. జాగ్రత్తగా వినండి. ये 5 बहनें 5 సహోదరులు उस समय के कानून को बदल देती हैं. ఆ సమయంలో ఉన్న చట్టాన్నే మార్చేయటం वो జరిగింది. नियम को चेंज कर देती हैं. అప్పుడున్న నియమాన్నే వాళ్ళు మార్చేశారు. हेलो, హల్లెలూయా. क्यों? ఎందుకని? क्योंकि इनके अंदर यूनिटी है, వాళ్ళ మధ్య ఐక్యత ఉంది, అందువల్లనే. इनके अंदर हिम्मत है बात करने के लिए. అక్కడ మాట్లాడటానికి వాళ్ళ దగ్గర ధైర్యం ఉంది. मरकुस उसके 5वें अध्याय में लिखा है, మార్కు సువార్త 5 మొదటి వచనంలో రాయబడింది, वर्स 25 to 34, 25 నుంచి 34. 34వ వచనం వరకు చదివితే, पढ़ना नहीं है. ఇప్పుడు వద్దులే, గుర్తు పెట్టుకోండి, తర్వాత वहां చదువు. पर एक बहन है అక్కడ ఒక సహోదరి ఉంది. जिसको 12 साल से लहू बहने का रोग था. ఆమె 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన वो వ్యక్తి. कमजोर हो चुकी थी, वो दुर्बल हो गई थी, ఆమె బలహీనురాలైపోయింది. और वो अशुद्ध थी. ఆమె అశుద్ధంగా అశుభ్రంగా ఉంది. लेकिन जब यीशु के बारे में सुना, ఎప్పుడైతే ఆమె యేసయ్యను గురించి వినదో, उसके अंदर हिम्मत आ गया ఆమెలో ఒక ధైర్యం వచ్చింది. और वो चलने लगी. యేసు ప్రభువులో ముట్టుకోవాలనే ఆ ధైర్యం మండుతుంది. और वो चलने लगी. నేను ఎట్లయినా యేసయ్య దగ్గరికి వెళ్ళాలనే ఆ ఆశ ఎక్కువైపోతుంది. और वो रेंगने लगी. అప్పుడు బయటికి రావటం మొదలెట్టింది. और वो यीशु के पीछे आई. ఆమె యేసయ్య ఎంట వచ్చింది. उसने भीड़ की परवाह नहीं की. చుట్టూ ఉన్న జన సమూహం గురించి ఆమె ఆలోచించటం వల్ల अगर वो हिम्मत नहीं करती, వాళ్ళందరూ లెక్కలు కూడా వేసుకోవట్లా. कभी भी चंगी ना होती. లెక్కలో వేసుకుని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమంటారు అనుకుంటే నీకు స్వస్థతే రాదు. उसने आकर यीशु के कपड़े को छू लिया. నెమ్మదిగా యేసు ఎంట వచ్చి ఆయన అంగి అంచు ముట్టుకుంది. और वो तुरंत बीमारी से चंगी हो गई. వెంటనే రోగం నుండి ఆమె స్వస్థత పొందింది. उसने हिम्मत रखी. ఆమెలో ధైర్యం ఉంది. 5 बहनों ने हिम्मत रखी. 5 సహోదరులు ఒక ధైర్యం చూపించారు. आप जानते हैं, మీకు తెలుసు కదా, मैथ्यू
14 अध्याय में 14 में क्या लिखा है? మత్తయి సువార్త 14 అధ్యాయంలో రాయబడింది 28 और 29 वर्ष में 28, 29 వచ్చిన. जब यीशु मसीह पानी पे चल के आ रहे थे, ఎప్పుడైతే యేసు ప్రభు నీటి మీద నడిచి వస్తున్నాడో शिष्य देखकर डर गए, శిష్యులందరూ భయపడ్డారు, భూతం అన్నారు. लेकिन यीशु ने कहा, అయితే యేసు అన్నాడు, डरो नहीं, मैं हूं. భయపడబాకండి, నేనే అన్నాడు. पतरस बोल उठा, पतरस పేతురు కూడా అక్కడే ఉన్నాడు. यदि तू है तो मुझे पानी पर चल के आने की आज्ञा दे. యేసు ప్రభువా, ఒకవేళ ఆ వ్యక్తి నువ్వే అయితే నీటి మీద నడిచి వచ్చినట్లు నాకు ఆజ్ఞాపించు అన్నాడు. और यीशु ने कहा, యేసు ప్రభు అన్నాడు, ఓకే వచ్చేయ్. और पतरस नाव से बाहर आया, యేసు ప్రభు మాట విన్న వెంటనే పేతురు పడవలో నుంచి బయటకు వచ్చాడు. और वो हिम्मत के साथ पानी पे चलने लगा. ధైర్యంగా నీటి మీద అడుగేసి నడటం మొదలు పెట్టాడు. वो हिम्मत के साथ चलने लगा ధైర్యంతో నీటి మీద నడటం और वो మొదలు चलने పెట్టాడు. लगा నీటి మీద నడుస్తున్నాడు. और वो यीशु की तरफ देख रहा था. యేసు ప్రభు కళ్ళి చూస్తున్నాడు. वो चलते चलते నడుతూ నడుతూ वो पानी की तरफ देखने लगा, पानी की तरफ देखने लगा. నీటికి యేసయ్య వైపు ఆయన ముఖం కలిసి చూస్తూ చూస్తూ నడిచినోడు నీళ్ళ కలి చూడటం మొదలు పెట్టాడు. और वो डूबने लगा. అప్పుడు నీటిలో और మునిగిపోసాగాడు. वो कहता है, అప్పుడు ఆయన అంటాడు, उसने हिम्मत किया, ధైర్యం కలిగి ఉన్న వ్యక్తి उसने हिम्मत किया, ఆయన ధైర్యం చేశాడు. प्रभु ప్రభువా बचा ले. నన్ను రక్షించయ్యా అన్నాడు. यीशु ने हाथ बढ़ाकर पकड़ लिया. అప్పుడు యేసయ్య చెయ్యి జాపి పట్టుకుని బయటికి లాగాడు. अगर आज आप डूब रहे हैं, ఒకవేళ నీ స్థితి అలా ఉంటే, आप डरे हुए हैं, నీవు కూడా భయపడి ఉంటే, आप डरे हुए हैं, నీవు భయపడి ఉన్నావా, आप डूब रहे हैं, నువ్వు మునిగిపోతున్నావా, आपकी परिस्थिति अच्छी नहीं है, నీకు ఇవన్నీ ఆలోచనలు వద్దు, आप सोचते हो नहीं सकता, నువ్వు ఆలోచించలేవు. डॉक्टर कहता आप चंगे नहीं हो सकते, డాక్టర్ చెప్పాడు నీకు బాగవదు అన్నాడు. हिम्मत रखें, అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు, हिम्मत रखें, ధైర్యం వహించు, बात करने की हिम्मत रखें. దేవునితో మాట్లాడటానికి ధైర్యం చేయి. पतरस పేతురు గారు बात करने की हिम्मत किया. మాట్లాడటానికి ధైర్యం చేశాడు. वो 12 साल से लहू बहने वाली औरत 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగి यीशु के पीछे आने के लिए हिम्मत యేసు किया. ప్రభు దగ్గర వెనకబడి అంగి అంచు ముట్టుకోవటానికి ధైర్యం చేసింది. 5 बहनें 5 సహోదరులు मूसा से बात करने के लिए हिम्मत మోషేతో किया. మాట్లాడటానికి ధైర్యం చేసి ముందుకు వచ్చారు. आपको हिम्मत रखना होगा. అయితే నీవు కూడా ధైర్యం చేయాలా. जब आप हिम्मत रखेंगे, ఎప్పుడైతే నువ్వు ధైర్యం వహిస్తావో, क्या मांग रही हैं वो? ఏం అడుగుతున్నావు నువ్వు? जब आप हिम्मत रखेंगे, ఎప్పుడైతే నువ్వు ధైర్యం వహిస్తావో, सुनिए, వినండి, जो नहीं हो सकता वो हो जाएगा. जो आपकी नजरों में नहीं हो सकता था वो हो నీ जाएगा. దృష్టికి ఏదైతే ఈ పని అవ్వదనుకున్నా ఆ పని ఖచ్చితంగా అయింది. वो हो जाएगा. ఆ పని ఖచ్చితంగా జరుగుద్ది. लेकिन आपको हिम्मत रखना होगा. అయితే నువ్వు ధైర్యం వహించాలా. अभी तक मैंने 2 पॉइंट आपके सामने रखे हैं. ఇప్పుడు దాకా 2 మాటలు మీ ముందు ఉంచాను. पहली बात, మొదటి మాట, उन बहनों के अंदर यूनिटी थी. ఆ సహోదరుల మధ్య ఐక్యత ఉంది. दूसरी बात, రెండో మాట, वो हिम्मत रखती थी बात करने के लिए. మాట్లాడటానికి వాళ్ళు ధైర్యం వహించారు. तीसरी बात, మూడో మాట, उनका एटीट्यूड, उनका चरित्र, उनका स्वभाव, नेचर बहुत अच्छा था. एटीट्यूड बहुत अच्छा था बात करने का. మాట్లాడేటువంటి వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ మాట్లాడే తీరు కూడా చాలా బాగుంది. और वो क्या मांगती हैं? వాళ్ళు ఏం అడుగుతున్నారు? हमारे पिता की जो भूमि थी उसमें से थोड़ा सा हमें चाहिए. మా నాన్నకున్న ఆస్తిలో కొద్దిగా మాకు కావాలి అన్నారా? ఏమన్నారు? పక్క వాళ్ళని అడగండి. మా నాన్న ఆస్తిలో కొంచెం మాకు ఇప్పించండి అన్నారా? क्यों मांग रही हैं? क्यों मांग रही थी? ఏం అడుగుతున్నారు? पास्टर, ఎందుకు అడుగుతున్నారు? वो क्यों मांग रही थी? వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? అమ్మా, ఆస్తి కోసం ఎందుకు అడుగుతున్నారు? గట్టిగా చెప్పండి. తండ్రి పేరు, పితా కా నామ్, ताकि उनके पिता का नाम पृथ्वी से मिट ना जाए. ఆమేన్. తండ్రి యొక్క పేరు మట్టి కలిసిపోకూడదు. తండ్రి పేరు నిలబెట్టాలా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. हालेलुया. హల్లెలూయా. आपका पिता कौन है? మీ నాన్న ఎవరు? పక్క यीशु मसीह. పక్క వాళ్ళని అడగండి. మీ నాన్న ఎవరు? आपका पिता कौन है? మీ నాన్న ఎవరు? మీ నాన్న ఎవరు? గట్టిగా చెప్పండి. मेरा पिता यीशु है. నా తండ్రి యేసు ప్రభు. మరి మీ నాన్న ఎవరు?
और मेरे यीशु के नाम को कोई मिटा नहीं सकता, నా యేసు ప్రభు నామాన్ని ఎవరు మట్టిలో కలపటానికి వీల్లేదు. क्योंकि यीशु का नाम सब नामों से उत्तम नाम है. యేసు నామం అన్ని నామాల కంటే ఉత్తమమైన శ్రేష్టమైన నామం. लेकिन इन 5 बहनों का पिता ఈ 5 సహోదరుల యొక్క తండ్రి अपने पाप के कारण मर गया. అతను తన సొంత పాపం వల్లనే చచ్చిపోయాడు. प्लीज मेरी तरफ देखिए. నా వైపు చూడండి, అందరూ కింద చూడమాకండి. लेकिन मेरा पिता మరి నా తండ్రి यीशु मसीह యేసు ప్రభు वो अपने पाप के कारण नहीं मरा. ఆయన తన పాపం కోసం తాను చనిపోవాలా. యేసు ప్రభు वो अपने पाप के कारण नहीं मरा. ఆయన తన పాపం కోసం తను చనిపోలేదు. प्लीज 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 सुनिए. జాగ్రత్తగానండి. यीशु मसीह యేసు ప్రభు किसके पाप के कारण मरा? ఎవరి పాపం వల్ల ఆయన చనిపోయాడు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరి పాపం వల్ల యేసు ప్రభు చనిపోయాడు? मेरे पाप के कारण मर गया. నా పాపం వల్లనే యేసు ప్రభు చనిపోయాడు. मैंने पाप किया, నేనేమో పాపం చేశా, यीशु मर गया నా స్థానంలో యేసయ్య మరణించాడు. ताकि मैं पाप से आजाद हो जाऊं. ఎందుకంటే నేను పాపం బంధకాల నుంచి విడిపించబడాలని. लेकिन ये 5 बहनों का पिता, మరి ఈ 5 సహోదరుల యొక్క తండ్రి ये किसके पाप के कारण मर गया? ఎవరి పాపం వల్ల చనిపోయాడు? ఆయన अपने ही पाप के कारण मर गया. ఆయన పాపం వల్లే ఆయన చచ్చిపోయాడు. लेकिन यीशु मसीह, అయితే యేసు ప్రభు, प्लीज मेरी तरफ देखिए. నా కళ్ళు చూడండి అందరూ, यीशु मसीह యేసు ప్రభు मेरे और आपके पाप के कारण मर गया. నీ పాపం కోసం నా పాపం కోసం ఆయన మరణించాడు. पाप हमने किया, పాపం మనం చేశాం. मरा कौन? అయితే మనం మరణించింది ఎవరు? यीशु मसीह. యేసు ప్రభు మరణించాడు. क्यों मर गया? ఎందుకు మరణించాడు? ताकि हम सब पाप से आजाद हो जाएं పాప బంధకాల నుంచి మనం స్వతంత్రం అవటానికి ఆయన చనిపోయాడు. और एक दिन नए स्वर्ग और नई पृथ्वी में प्रवेश करें. ఎందుకంటే మనం నూతన ఆకాశం నూతన భూమిలో ప్రవేశించాలని మన కోసం ఆయన మరణించాడు. एक दिन हम नए स्वर्ग और नई पृथ्वी में होंगे. ఒక నూతన ఆకాశం ఒక నూతన భూమి రాబోతుంది. हमें नया स्वर्ग और नई पृथ्वी मिलेगी. మనం నూతన ఆకాశంలో నూతన భూమి మీద మనం కలుసుకుంటాం. क्योंकि स्वर्ग मेरा है, ఎందుకనగా పరలోకం నాది, पृथ्वी मेरी है. భూమి నాది. प्रकाश वाक्य में लिखा है, रेवलेशन में लिखा है, ప్రకటనలో రాయబడింది, नया आकाश और नई पृथ्वी होगी. నూతన ఆకాశం నూతన భూమి వస్తుంది. और नए आकाश और नई पृथ्वी में हम प्रवेश करेंगे. నేను నూతన ఆకాశం నూతన భూమిలో నేను ప్రవేశిస్తాను. आमीन, ఆమేన్. हालेलुया. గట్టిగా చెప్పండి, ఆమేన్. लेकिन तीसरी बात, नंबर అయితే 3, మూడవ మాట, उनका कैरेक्टर अच्छा था, एटीट्यूड अच्छा था. వారి ఉద్దేశం మంచిగా ఉన్నది. వాళ్ళ ఉద్దేశం మంచిగా ఉంది, వాళ్ళ స్వభావం బాగుంది. हमारा स्वभाव अच्छा होना चाहिए. మన స్వభావం కూడా మంచిగా ఉండాలి. फिलिपियों चैप्टर 2 वर्स 5 में लिखा है, फिलिपियंस चैप्टर 2 वर्स 5 में लिखा है, 2వ అధ్యాయం 5వ వచనం, ఫిలిప్పీ పత్రిక చూడండి. जैसा मसीह ఫిలిప్పీ పత్రిక यीशु 2:5. जैसा मसीह यीशु का स्वभाव था, ఏ రీతిగా యేసు ప్రభు యొక్క స్వభావం ఉన్నదో वैसा हमारा भी स्वभाव होना चाहिए. మన స్వభావం కూడా అలాగనే ఉండాలి. वो थोड़ा लेना चाहती हैं, అక్కడ మనం చూస్తున్నా చూడండి. वो थोड़ा सा लेना चाहती हैं. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆమేన్. यहाँ लिखा यीशु का स्वभाव हमारा स्वभाव होना चाहिए. ఇక్కడ రాయబడింది ఏంటంటే మనం యేసు క్రీస్తు కలిగిన మంచి మనసు మనం కూడా కలిగి ఉండాలి అని రాసి ఉంది. तीसरी बात, మూడవ మాట, इन बहनों का स्वभाव अच्छा था. ఈ యొక్క సహోదరులకు ఉన్నటువంటి స్వభావం మంచిది. ये ज्यादा नहीं मांग रही, ఎక్కువేం అడగట్టలా, ये थोड़ा सा मांग रही हैं. వాళ్ళు కొంచెమే అడిగారు. लेकिन इनको मिला कितना है? అయితే వాళ్ళకి దొరికింది ఎంత? डबल मिला है, डबल मिला है. రెట్టింపు, రెండంతలు దొరికింది. इनका भाग इनको मिला है, వాళ్ళ భాగం వాళ్ళకే దొరికింది. इनके पिताजी का भाग भी इनको मिला है. వాళ్ళ తండ్రి గారి ఆస్తి కూడా దొరికింది. परमेश्वर ने कहा, దేవుడు అంటున్నాడు, जो कुछ चाचों के पास चला गया वो भी मिल जाए. వాళ్ళ దగ్గరికి ఏదైతే పోయిందో వారి తండ్రి గారి పిన తండ్రుల స్వాధీనంలోకి ఏదైతే వెళ్ళిందో అది వాళ్ళకి వచ్చింది. उनके पिता का भाग भी उनको मिल जाए. తండ్రి భాగం కూడా వాళ్ళది వచ్చేసింది. नंबर 4, 4వ మాట, चौथी क्वालिटी क्या थी?
6వ వచనం. चौथा पॉइंट क्या है? 4వ మాట ఏంటిది? 4వ మాట, इन 5 बहनों ने ఈ 5 సహోదరులు मिलकर, కలిసి, इधर देखो, ఇటు చూడండి అందరూ. इन 5 बहनों ने 5 సహోదరులు मिलकर కలిసి इतिहास बदल दिया. వారు చరిత్రనే మార్చేశారు. హల్లెలూయా. इतिहास बदल दिया, इतिहास. వారు చరిత్రనే మార్చేశారు. मान लीजिए यहां पर कोई इतिहास लिखा गया है और एक राजा ने इसके ऊपर इतिहास लिख दिया. ఇక్కడ ఒక రాజుగారిని గురించినటువంటి చరిత్ర రాయబడింది. इतिहास लिख दिया मतलब कुछ भी एक आज्ञा लिख दी गई, जैसे दानियल के समय में लिखी गई. और राजा की आज्ञा को कोई मिटा नहीं सकता था. ऐसे इजराइल के अंदर एक इतिहास था कि जमीन जो है वो पिता की जमीन बेटी को नहीं मिलना चाहिए, लेकिन इन 5 बहनों ने मिलकर उस इतिहास को चेंज करके रख दिया. హల్లెలూయా. ఒక చట్టం ఉన్నది, ఒక శాసనం రాయబడింది, ఒక నియమం నియమించబడింది. ఉదాహరణకి రాజుగారు ఒక చట్టాన్ని పుట్టించారు అనుకో, ఆ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వాడిని చంపేస్తారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించకూడదు, ఆ చట్టాన్ని అనుసరించి నియమించిన ప్రకారం నడవాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలీల మధ్య ఒక నియమం ఉండేది. ఏమనంటే మగపిల్లలు లేకుండా తండ్రి చనిపోతే ఆ ఆస్తి ఆడపిల్లలకి ఇస్తానికి వీలు లేదు, అది వాళ్ళ బాబాయిలకే వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆ శాసనాన్ని చట్టాన్ని కొట్టివేసి ఆడపిల్లలకి చెందేటట్టు ఒక చట్టాన్నే మార్చేశారు 5 ఐక్యత కలిగిన అక్క చెల్లెళ్ళు. ఆమేన్. 5वीं बात, 5వ మాట, इन 5 बहनों ने ఈ 5 సహోదరులు अपने अधिकार को पहचान लिया. తమ తండ్రి ఎవరు అనేది వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. हमारे पिता का हमें चाहिए, మేము మా తండ్రికి పేరు మీద మేము నిలిచి ఉంటాం. हमारे पिता का भाग हमें चाहिए. మా తండ్రి యొక్క భాగం మాకు కావాలి కోరుకున్నాడు. यीशु कहते हैं యేసు అంటున్నారు, जो कुछ मेरे पिता का है ఏదైతే నా తండ్రికి సంబంధించిందో वो सब मेरा है. అదంతా నా తండ్రి ఆస్తి అంతా నాదే. मैं कहता हूं నేను అనుభవిస్తా. जो कुछ मेरे पिता का है నా తండ్రి ఆస్తి ఏదైతే ఉందో అదంతా నాదే, वो सब मेरा है. అదంతా నాదే. जब आपके परिवार में यूनिटी होगी ఒకవేళ నీవు కూడా యేసు ప్రభు సంతానం అయితే, और आप एक साथ मिलकर प्रार्थना करेंगे, అయితే మీ కుటుంబంలో నీవు కలిసి ఏకంగా ఏక మనసుతో ప్రార్థన చేయాలా. जो काम हो नहीं सकता वो हो जाएगा. ఆ ఐక్యత కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఏది కాదనుకున్నావు ఆ పని అయి తీరుతుంది. हिम्मत रखें. सेकंड पॉइंट, రెండవ మాట, ధైర్యం వహించాలా. और हिम्मत के साथ बात करें. మాట్లాడాలా, ధైర్యంతో నువ్వు మాట్లాడాలా. इन 5 बहनों ने हिम्मत की है. ఈ 5 సహోదరులు ధైర్యం వహించారు. तीसरी बात, మూడవ మాట ఏంటి? इनका स्वभाव अच्छा है, एटीट्यूड अच्छा है. వారి యొక్క స్వభావం మంచిదయ్యింది. चौथी बात, 4వ మాట, इन 5 ने मिलकर इतिहास को चेंज कर दिया. ఈ 5 చెల్లెళ్ళు కలిసి చరిత్రనే మార్చేశారు. 5वीं बात, 5వ మాట, इन्होंने अपने अधिकार को पहचान लिया. వాళ్ళ తండ్రిని వాళ్ళు గుర్తించారు, గమనించారు. अब इनकी जमीन इनके पास है. వారి తండ్రి ఆస్తి వాళ్ళకే వచ్చేసింది. क्या आपके पास वो जमीन है మీకు కూడా ఆ ఆస్తి ఉన్నదా? जिसके बारे में यीशु बात करते हैं, जिसके बारे में यीशु बात करते हैं? ఎవరి వద్ద యేసు ప్రభు మాట్లాడుతున్నాడు? ఎవరితోటి యేసయ్య మాట్లాడుతున్నాడు? क्या आपको वो जमीन चाहिए? ఆ పొలం నీకు కూడా కావాలా? कौन सी जमीन? ఏంటిది ఆ పొలం? ఏ పొలం ఆ పొలం? रेवलेशन 21 वर्स 1, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21:1. पहला आकाश और पहली पृथ्वी जाती रही. అంతటి నేను మొదటి ఆకాశమును క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇంక లేదు, మరియు నూతన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించుకొనిన
పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసి తిని. आमीन। ఆమేన్. पहला आकाश और पहली पृथ्वी जाती रही, ఈ మొదటి ఇప్పుడున్న ఈ భూమి ఈ ఆకాశం వెళ్ళిపోతాయి, समुद्र भी खत्म हो गया, సముద్రం కూడా వెళ్ళిపోతాయి, ఉండవు, నాశనం नया అయిపోతాయి. आकाश और नई पृथ्वी हो गई। నూతన ఆకాశం నూతన భూమి రాబోతుంది. ఆమేన్ आमीन। ఆమేన్. किनको नया आकाश और नई पृथ्वी चाहिए? అయితే మనం ఆ నూతన ఆకాశం ఆ నూతన భూమిలో మనం ఉండబోతున్నాం. उस नए आकाश और नई पृथ्वी में जाने से पहले ఆ నూతన ఆకాశం నూతన భూమి మీద మనం వెళ్ళక ముందు आए घुटनों के बल आ जाएं మనం ఆయన సన్నిధికి వద్దాం, మోకాళ్ళ మీదకి వద్దాం, और परमेश्वर से बात करना शुरू करें। మోకాళ్ళ మీదకి వచ్చి యేసయ్యతో మాట్లాడటం ప్రారంభిద్దాం. एकता में आए, यूनिटी में आए, ఐక్యతలోనికి రండి, हिम्मत रखें, ధైర్యం వహించండి, एटीट्यूड अच्छा रखें, स्वभाव अच्छा మంచి रखें, స్వభావం కలిగి ఉండండి, और अपने अधिकार को पहचाने। మీ అధికారాన్ని గుర్తించండి, इतिहास बदल जाएगा। చరిత్రని మార్చండి. ये 5 बहनें ఈ 5 సహోదరులు एक ही बाप की बेटियां हैं। ఒకే తండ్రికి పిల్లలు. आपके बाप कितने हैं? మీకు ఎంతమంది తండ్రులు ఉన్నారు? आपके पिता कितने हैं? మీ తండ్రులు ఎంతమంది? आपके पिताजी कितने हैं? మీకు తండ్రులు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళ 10 మందా? అమ్మా, నాకు ఒక్కడే తండ్రి అన్న వాళ్ళు చేయొద్దండి. खड़े हो जाएं। అట్టయితే లేచి నిలబడండి. जिनका पिता एक है वो खड़े हो जाएं। నాకు ఒక్కడే తండ్రి ఉన్నాడు అన్న వాళ్ళు లేచి నిలబడండి. आपका पिता कौन है? మీ తండ్రి ఎవరు? मरा हुआ है, जिंदा है? చచ్చినోడా మీ తండ్రి బతికినోడా? इन 5 बहनों का पिता मर चुका था। ఈ 5 రక్క చెల్లెళ్ళ తండ్రి చచ్చిపోయాడు. इन 5 बहनों के पिताजी मर गए थे, 5 రక్క చెల్లెళ్ళ తండ్రి చచ్చిపోయాడు. लेकिन मेरा और आपका पिता నీ తండ్రి నా తండ్రి అని యేసు ప్రభు तीसरे दिन मुर्दों में से जी उठा। 3వ దినాన మృతుల్లో నుండి లేచాడు. वो आज भी जिंदा है ఆయన నేటికి సజీవుడై ఉన్నాడు. और आज भी आपकी सुनने के लिए तैयार है। నేటికి నీ స్వరం వినడానికి ఆలకిస్తున్న దేవుడై ఉన్నాడు. जब आप उससे बात करेंगे నీవు ఆయనతో ఇప్పుడు మాట్లాడిన ఆయన వింటాడు. वो आपको उत्तर देगा। ఆయన నీకు సమాధానం जब ఇస్తాడు. आप उससे बात करेंगे నీవు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడతాడో ఆయన నీకు జవాబు वो ఇస్తాడు. आपका जो है आपको दे देगा। ఆయనకే సమాధానం, ఆయన నీకే సమాధానం ఇస్తాడు. आमीन। ఆమేన్. बस एक बार रिपीट कीजिए ये 5 बातों का। 5 మాటలు ఒకసారి రిపీట్ చేయండి, చెప్పండి. మొదటి మాట ఐక్యత కలిగి ఉండాలి. 2వ మాట ధైర్యం వహించాలి. 3వ మాట एक मिनट, 12 मिनट, भाई लोग कहाँ चले गए? ఏందో బ్రదర్లు అందరు నిద్రపోతున్నారు, ఏంది సిస్టర్ల వరకే చెబుతున్నారు. వాళ్ళు 2 మాటలు చెప్పారు, మిగతా బ్రదర్లు చెప్పండి. 3వ మాట सब बोलिए। అందరూ చెప్పండి, బ్రదర్లు అందరూ చెప్పండి. అర్థమైందే వ్యర్థమైందా? पहली बात क्या बताई है? మళ్ళీ చెప్పండి ఒకసారి. మొదటి మాట ఐక్యత కలిగి ఉండాలి. దేంట్లో ఐక్యత? కుటుంబంలో ఐక్యత, భార్యాభర్త మధ్య ఐక్యత, సంఘంలో ఐక్యత, ఇంకా సమాజంలో ఐక్యత, అన్ని చోట్ల ఐక్యత కావాలి. మొదటి మాట ఐక్యత కలిగి ఉండాలి. 2 ధైర్యం వహించాలి. 3 स्वभाव, మంచి స్వభావం కలిగి ఉండాలి. 4 చరిత్ర సృష్టించే వారిగా ఉండాలి. 5 నీ తండ్రి ఎవరో గుర్తుండాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, వాళ్ళు मास्टर जी इनको కష్టంగా చెబుతున్నారు. पूछिए किसकी बेटियों के बारे में बात करते हैं? ఎవరి కూతుర్ల గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నామా? ఆ తండ్రి పేరు చెప్పండి. అమ్మమ్మ, అయ్యా గట్టిగా చెప్పండి. సెలోపెహాద్ అనండి. సెలోపెహాద్. మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి. హల్లెలూయా. మరి మీ తండ్రి పేరు? అమ్మ, మీ తండ్రి పేరు గట్టిగా. అయ్యా, మీ తండ్రి పేరు? అందరూ చెప్పండి. మీ తండ్రి పేరు? మీ తండ్రి పేరు?
ओके इन 5 बहनों का पिता तो मर गया था, ఈ ఐదుగురు యొక్క సహోదరుల తండ్రి చనిపోయాడు. ये मरने के बाद बात की है, మరణించిన తర్వాత ఈ మాట్లాడటం జరిగింది. लेकिन आपका और मेरा पिता అయి మరి మీ నాన్న మా నాన్న आज से 2000 साल पहले मर गया था, 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు, కానీ लेकिन वो तीसरे दिन मुर्दों में से जी उठा, మూడో దినాన పునరుద్ధరణ లేచాడు. और उसका नाम यीशु मसीह है। ఆయన పేరు యేసు ప్రభు. आज हम उससे बात कर सकते हैं। నేటికి మన తండ్రితో మనం మాట్లాడవచ్చు. आपका पिता कौन है? మీ తండ్రి ఎవరు? గట్టిగా, మీ తండ్రి ఎవరు? वो मरा हुआ है, जिंदा है। ఆయన చనిపోయినోడా, చచ్చినోడా, బతికినోడా? నేటికి సజీవుడు మా నాన్న అని చెప్పండి. जोर से बोलो। గట్టిగా చెప్పండి, నేటికి మా నాన్న సజీవుడు. ओके ఎప్పుడైనా నేను మాట్లాడుకోవచ్చు అని చెప్పండి. ओके जो कुछ यीशु का है యేసయ్యకి ఏదైతే ఆస్తి ఉందో वो किसका है? అది ఎవరిది? నాది అని చెప్పండి. ఈ డౌట్ అయింది, సందేహంగా చెబుతారు. నాదే, నా తండ్రి ఆస్తి అంతా నాదే. పక్క వాళ్ళకి తట్టి చెప్పండి, మా నాన్న ఆస్తి అంతా నాదే. मैथ्यू 28:18 18 वचन। మత్తయి సువార్త 28:18 ఉంది. स्वर्ग और पृथ्वी का सारा अधिकार मुझे दिया गया है। యేసు ప్రభు అంటున్నాడు, ఆకాశమును భూమి మీదను ఉన్న సర్వాధికారం నాకు అనుగ్రహించబడినది. स्वर्ग किसका है? పరలోకం ఎవరిది? यीशु का। యేసు ప్రభుదే. पृथ्वी किसकी है? భూమి ఎవరిది? యేసు ప్రభుదే. उन बहनों को थोड़ा सा चाहिए, ఆ సహోదరులకి కొంచెమే కావాలంట. तो यीशु ने हमें कितना दिया है? అయితే మరి యేసయ్య మనకి ఎంత ఇచ్చాడు? पूरा पृथ्वी हमारा है। భూమి అంత మందే, మన ఆస్తి అంత మందే. पूरा पृथ्वी हमारा है। భూమి అంత మందే, पूरा आकाश हमारा है। ఆకాశం అంత మందే, स्वर्ग हमारा है। పరలోకం మన సొంతమే. హల్లెలూయా. कितने लोगों को समझ आया? ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది అన్న వాళ్ళు చేయొద్దండి. ఏందో కొంతమంది సగం ఎత్తుతున్నారు. अगर ये पूरा नहीं उठ रहा, ఎవరన్నా కానీ నువ్వు సగమే ఎత్తావంటే दूसरे हाथ का सपोर्ट लगाइए और ऐसे उठाइए। రెండో చెయ్యన్నా కొద్దిగా సపోర్ట్ అందించి పైకి లేవా చెయ్యి శాంతం. आपका पिता कौन है? మీ నాన్న ఎవరు? మీ నాన్న ఎవరు? నువ్వు ఎవరి కుమార్తెవి? जो यीशु का है वो किसका है? యేసు కలిగిన ఆస్తి ఎవరిది? నాదే అని చెప్పండి ధైర్యంగా. स्वर्ग किसका है? పరలోకం ఎవరిది? నాదే అని గట్టిగా చెప్పండి. డౌటా, అనుమానమా? पूरा पृथ्वी मेरा है। భూమి అంతా నాదే, పరలోకం నాదే, ఆకాశం నాదే, నా తండ్రిదంతా నాదే అని. क्योंकि वो मेरा पिता है। ఎందుకంటే ఆయన నా తండ్రి. ओके हालेलुया। హల్లెలూయా. ओके मैं किसके बारे में बात किया हूँ? నేను ఎవరి గురించి మాట్లాడాను? सल्फात की बेटियों के बारे में। సెలోఫహాద్ గురించి వాళ్ళ కూతుర్ల గురించి మాట్లాడారు. कितनी बेटियां थी? ఎంతమంది కూతుర్లు ఆయనకి? గట్టిగా చెప్పండి. పాంచి చేతులు ఎత్తి చూపించి చెప్పండి, ఆయనకు అర్థం కావట్లా. ऐसा कीजिए। అట్టానండి, అట్టానండి. ओके इसके पास गई है ఎవరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు? मूसा। అమ్మ ఎక్కడికి వెళ్ళారు? మోషే దగ్గరికి వెళ్ళారు. తర్వాత యాజకుల దగ్గరికి వెళ్ళారు. తర్వాత ప్రధానుల దగ్గరికి వెళ్ళారు. తర్వాత ఏం జరిగింది? वो प्रधान के पास गई है। ప్రధానుల దగ్గరికి వెళ్ళారు. वो प्रधान से नहीं डरी, ప్రధానుల గురించి వాళ్ళు భయపడలా, वो हिम्मत रखती है मूसा से बात। ధైర్యంగా మోషేతో మాట్లాడారు. वो मूसा से बात करती है। మోషేతోటి మాట్లాడారు. लेकिन आज हम यीशु से बात करते हैं। అయితే నేడు మనం యేసయ్యతోటే మాట్లాడాలా. ఆమేన్. హల్లెలూయా. यीशु से बात करते हैं। నీవు కూడా యేసయ్యతోటి మాట్లాడాలి. उस समय में ఆ సమయంలో डायरेक्ट बात नहीं होती थी, డైరెక్ట్గా నేరుగా దేవునితో మాట్లాడే పరిస్థితి ఉండదు. लेकिन आज मेरा डायरेक्ट कनेक्शन है। అయితే నేడు నాకు దేవునితో డైరెక్ట్గా కనెక్షన్ ఉంది. నేరుగా యేసయ్యతో మాట్లాడుకోవచ్చు. నేను ఎప్పుడైనా యేసయ్యతో మాట్లాడుకోవచ్చు. యేసయ్య ఫోన్ ఎప్పటికీ మీరు మాట్లాడుకోదలిచిన వాళ్ళ ఫోను బిజీగా ఉంది, కొంచెం సేపు ఆగిన తర్వాత మాట్లాడండి అని రాదు. उससे बात
ఆయనతో మాట్లాడే సమయంలో वो कभी भी कैलकुलेटर नहीं बोलता, थोड़ी देर के बाद बात कीजिए। ఇక ఎప్పుడు కంప్యూటర్ లాగా చెప్పడు, కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ చేయండి అని అని అందం. ఏసయ్య ఫోన్ ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే మాట్లాడతాడు, కానీ ఏసయ్య ఆ ఫోన్ ఎప్పుడు కొద్దిసేపు ఆగినాక మాట్లాడండి, ఆయన బిజీగా ఉన్నారు అనడం. एनी टाइम आप कभी भी यीशु से बात कर सकते हैं। ఏ సమయమైనా, అర్ధరాత్రి అయినా, పగలైనా, ఏ టైంలోనైనా ఏసయ్యతో నువ్వు మాట్లాడుకోవచ్చు. నీ స్వరం వినటానికి ఏసయ్య, నీ పరలోక తండ్రి సిద్ధంగా ఉన్నాడు. కావచ్చు సైతాను నీ సమస్తాన్ని నాశనం చేసి ఉండొచ్చు. लेकिन आज हम शैतान से रिटर्न वापस लेते हैं यीशु के नाम से। యేసు నామములో సాతాను కబంధ హస్తాల్లో నుంచి తిరిగి పోగొట్టుకున్న కోల్పోయిందంతా తిరిగి నీవు సొంతం చేసుకోబోతున్నావు. అయితే యేసునందు విశ్వాసం ఉంచు, తిరిగి మరలా పోగొట్టుకున్నదంతా వచ్చుద్ది. ఎప్పుడైతే యేసయ్యను నువ్వు నమ్ముకుంటావో యేసయ్య కలిగిన ఆస్తి అంతా నీదే, నీ సొంతం అయింది. యేసయ్య మీద ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో ఆయన కొంచెం ఇవ్వడు, ఇచ్చిన ఆస్తి దాచుకునే దానికి కూడా చోటు ఉండదు, అంత ఎక్కువ ఇస్తాడు నీకు. అయితే నీవు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి కావాలి, మారాలి. మీలో ఎంతమంది ఈ రోజు నుంచి యేసయ్య కుమార్తెలు కుమారులు కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయొద్దండి. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. నా ఎంట పలకండి, గట్టిగా చెప్పండి, యేసు ప్రభువా ప్రార్థిస్తున్నాము తండ్రి. 5 ఆ సహోదరుల మధ్యలో ఐక్యత ఉన్నదో మేమంతా ఏక మనస్సు కలిగి ఉంటాం. ధైర్యంతో నీ వద్దకు వస్తున్నాం. యేసు ప్రభువా ఈ రాత్రి మేము నీ వద్దకు వస్తున్నాం, మేము నమ్ముతున్నాం. యేసు ప్రభువా నా కొరకు వచ్చావు, ఈ లోకంలోకి నా కొరకే వచ్చావు, నా కొరకు దుఃఖం అనుభవించావు, నా కొరకే మరణించావు, సమాధి చేయబడ్డావు, 3వ దినాన మృతుల నుంచి లేచావు. నేటికి నీవు సజీవుడివే. మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నీతో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. యేసు ప్రభువా మా స్వభావాలు, మా మనస్సులు మార్చండి. మా కుటుంబీకులను మార్చండి. మా జీవితాన్ని మార్చండి. యేసు ప్రభువా మేము నమ్ముతున్నాం. మా కొరకు నీవు ప్రాణం పెట్టావు. నన్ను రక్షించుటకు రక్తం సిందించావు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా. रगला रबाला रबोले रे बेले रबाला रबा शना न बंदा रबाला रबा रगला रबाला रबोले रे बेले रे बेले रे बेले रे बेले रे बे रगला रबाला रबोले रे बेले रे बोले रबाला रबोले रे बेले रबाला रबा
रखला रबला रबोले रे बले रे बोले रे बले रे बोले रे बे रमन मंदा रबगले रबो शगर बगले रबला रब हालेलुया హల్లెలూయా हालेलुया हालेलुया హల్లెలూయా 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 आमीन ఆమేన్ आमीन ఆమేన్ आमीन ఆమేన్ जोर से बोलो గట్టిగా చెప్పండి ఆమేన్ किसी के पांव में चोट लग गया था ఎవరికో కాలికి దెబ్బ తగిలింది గాయం అయింది और उनके पांव में दर्द रहने लगा అప్పటి నుంచి కాలు